పోస్ట్. హై ఫ్రెండ్స్, నా పేరు అనిల్. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ డిజిటల్స్. ఈ వీడియోలో మీకు గ్రీన్ స్క్రీన్ రీప్లేస్మెంట్స్తో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చెప్తానమాట. ఇది చాలా సింపుల్. మీరేం కంప్యూటర్ వర్క్ ఇవేం రాకపోయినా సరే మీ మొబైల్లో అయితే ఎడిటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేను వీడియోలో చెప్పినట్టు స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోండి. మీకు వీడియో కూడా చాలా త్వరగానే అయిపోతుంది అండ్ చాలా ఈజీ స్టెప్స్తో మీరైతే వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీనికి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఈ గ్రీన్ స్క్రీన్తో కలిగిన విఎఫ్ఎక్స్ అనేది మనం క్రియేట్ చేయట్లేదు కాబట్టి టెంప్లెట్స్ యూస్ చేసుకొని చేస్తాం అనమాట. టెంప్లెట్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక డైనోసార్ ఉందనుకోండి. ఆ డైనోసార్ని మనం జనరల్గా అయితే విఎఫ్ఎక్స్ డిజైనర్స్ ఆ డైనోసార్ని వాళ్ళే క్రియేట్ చేస్తారు. కానీ మనం ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్న డైనోసార్ని డౌన్లోడ్ చేసుకుంటాం అనమాట. డౌన్లోడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూట్యూబ్ ఆన్ చేసి యూట్యూబ్లో మీరు గ్రీన్ స్క్రీన్ డైనోసార్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, గ్రీన్ స్క్రీన్ డైనోసార్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా కొన్ని టెంప్లెట్స్ అయితే వస్తాయి. వీటిని మీరు ఏదో ఒకటి డౌన్లోడ్ చేసుకోండి మీకు తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకోండి. ఓకేనా, చూడండి ఇలాగ గ్రీన్ స్క్రీన్ కలిగినటువంటి ఇలా డైనోసార్స్ ఉంటాయి గ్రీన్ స్క్రీన్తో. ఇవి ఓకేనా, ఇలాంటి డౌన్లోడ్ చేసుకొని ఆ డైనోసార్కి తగ్గట్టు మీరు మీ ఒరిజినల్ ఫుటేజ్ని రికార్డ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ డైనోసార్ వచ్చి అరుస్తుంది అనుకోండి, భయపడి పారిపోయినట్టు మీరు ఒరిజినల్ ఫుటేజ్ అని రికార్డ్ చేసుకోవాలి. రికార్డ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను చూడండి. దీనికి ఎడిటింగ్ చూపిస్తాను. నేను ఈ ఎడిటింగ్ యూజ్ చేసే యాప్ వచ్చేసరికి పవర్ డైరెక్టర్ అనమాట. మీరు పవర్ డైరెక్టర్ అనే కాదు, ఏ యాప్ అయినా సరే ఇదే ప్రాసెస్. కాకపోతే యాప్కి ఇంటర్ఫేస్ ఉంటుంది, ఆప్షన్స్ అన్నీ సేమ్ అనమాట. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ డైరెక్టర్ తీసుకొని న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేసి 16:9 రేషియోలో అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఒకరేగా 16:9 వీడియో రేషియో తీసుకున్న తర్వాత నేను రికార్డ్ చేసిన బ్యాక్గ్రౌండ్ ఇదనమాట. చూడండి, ఓకేనా. ఇలాగ ఇద్దరు బుడ్డోళ్ళని పెట్టి వాళ్ళు భయపడినట్టయితే నేను బ్యాక్గ్రౌండ్లో అయితే రికార్డ్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే, మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్ ఉంటుంది చూసారా, ఆ గ్రీన్ స్క్రీన్ని ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. ఎలా అంటే చాలా సింపుల్. చూడండి, ఇక్కడ లేయర్ అని ఉంటుంది. మీరు కైన్ మాస్టర్ యూజ్ చేసిన అందులో లేయర్స్ అని ఉంటుంది, మీరు పవర్ డైరెక్టర్ యూజ్ చేసిన అలా లేయర్స్ అని ఉంటుంది, లేదా అదర్ సాఫ్ట్వేర్ ఏది యూజ్ చేసినా సరే ఆ సాఫ్ట్వేర్లో లేయర్స్ అని ఉంటుంది. ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఇది బ్యాక్గ్రౌండ్ని మీరు దీన్ని ఫస్ట్ లేయర్లో ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. మీరు రికార్డ్ చేసుకున్న దాన్ని ఫస్ట్ లేయర్లో ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ కలిగినటువంటి వీడియోని సెకండ్ లేయర్లో ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ సెకండ్ లేయర్ అని చూసారా, ఈ సెకండ్ లేయర్ మీద పెట్టి వీడియో క్లిక్ చేసిన తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా గ్రీన్ స్క్రీన్ డైనోసార్ అనేది, దాన్ని మీరు ఇంపోర్ట్ చేసుకోవాలి. నేను చేస్తున్నాను చూడండి. ఇది నేను డౌన్లోడ్ చేసుకున్నాను అనమాట. దీన్ని నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకేనా, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అదైతే మనకి వచ్చేసింది టైం లైన్లోకి వచ్చేసింది. మీకు మ్యూట్ చేస్తున్నాను అర్థం అవ్వాలని. ఓకే, టైం లైన్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనకు కావాల్సిన పార్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆడు బొడ్డోడు బయటపడుతున్నాడు కదా. ఓకేనా, మనకు కావాల్సిన పార్ట్ ఓకే ఇక్కడ జంప్ అయింది. ఇప్పుడు నాకు ఆ మొక్క ఒకటి కావాలి కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసి స్ప్లిట్ మీద క్లిక్ చేసి ఫస్ట్ పార్ట్ డిలీట్ చేసేసుకుంటున్నాను అండ్ దీన్ని స్టార్టింగ్ తెచ్చుకున్నాను. ఓకేనా, అది వచ్చి జంప్ చేసింది, డైనోసార్ వచ్చి జంప్ చేసిన తర్వాత అరిసింది అనమాట. ఓకేనా, వెనక్కి రొటేట్ అయింది అండ్ ఇక్కడికి వచ్చి అలా చూస్తుంది. ఓకేనా, అరుస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ వరకు అయితే సరిపోతుంది. ఇక్కడ వరకు కట్ చేసుకుంటున్నాను చూడండి. మళ్ళీ స్ప్లిట్ క్లిక్ చేసి ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేస్తున్నాను. ఓకేనా, ఎక్స్ట్రా పార్ట్ డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు అది జంప్ చేసింది. ఈ జంప్ చేసిన తర్వాత ఆ బొడ్డోడు భయపడి పారిపోవాలి. ఓకేనా, మీకు రెఫరెన్స్ కోసం దీన్ని కొంచెం కిందకి జరుపుతున్నాను. జంప్ చేసే టైంకి బొడ్డోడు పారిపోవాలి. ఓకేనా, మన పిల్లవాడు అన్న లేయర్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి దాన్ని ప్లే చేస్తున్నాను చూడండి. ఓకేనా, కరెక్ట్గా ఈ పొజిషన్లో మనోడైతే భయపడ్డాడు. ఓకేనా, భయపడిన దానికి దీనికి మ్యాచ్ అవ్వాలని నేను కొంచెం తీస్తున్నాను బ్యాక్గ్రౌండ్. ఓకే, ఇక్కడ స్ప్లిట్ చేసి ఈ ఫస్ట్ పార్ట్ డిలీట్ చేస్తున్నాను అనమాట, ఎందుకంటే అది వేస్ట్. ఇప్పుడు అది జంప్ చేసే టయానికి ఇటు భయపడి పారిపోతాడు. ఓకేనా, అలా మ్యాచ్ అయింది కదా.
ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి వాల్యూమ్ పెట్టుకోండి. వాల్యూమ్ పెడుతున్నాను, దానికి దీనికి వాల్యూమ్ పెడుతున్నాను, ఒకసారి చూడండి. ఇప్పుడు చూడండి ఒకసారి మ్యాచ్ అయిందో లేదో. ఓకేనా, కొంచెం మ్యాచ్ అయినట్టే ఉంది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే గ్రీన్ స్క్రీన్ కలిగిన లేయర్ ఉంది కదా, దాని మీద ఒకసారి ట్యాప్ చేసి దీన్ని స్క్రీన్ అంతా ఫిల్ అయ్యేలాగా పెట్టేసుకోండి. ఓకేనా, స్క్రీన్ అంతా ఫిల్ అయ్యేలా పెట్టేసుకోండి. ఇప్పుడు కొంచెం పక్క స్క్రాల్ చేస్తే ఇది వచ్చి జంప్ చేసింది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే లేయర్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత ఆప్షన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రోమా కీ అని ఉంటుంది. చూడండి, ఇక్కడ క్రోమా కీ అని ఉంది కదా, ఈ క్రోమా కీయే కైన్ మాస్టర్లో కూడా క్రోమా కీ అనే ఉంటుంది. అండ్ ఏ పవర్ డైరెక్టర్ అండ్ అదర్ ఏది గ్రీన్ స్క్రీన్ రీప్లేస్మెంట్ యాప్లోనైనా క్రోమా కీ అనే ఉంటుంది. ఈ క్రోమా కీ మీద క్లిక్ చేసి ఈ పిక్కర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి ఈ పిక్కర్ని సెలెక్ట్ చేసి ఆ పిక్కర్ని తీసుకెళ్ళి గ్రీన్ మీద పెట్టాలి. ఓకేనా, చూసారా, గ్రీన్ మీద పెట్టగానే మొత్తం గ్రీన్ బ్యాక్గ్రౌండ్ అంతా ఎరేజ్ అయిపోయింది. ఎరేజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సింపుల్గా కొంచెం వీటిని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా ఏమన్నా డైనోసార్కి పక్కన ఏమన్నా గ్రీన్ ఉందో లేదో కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ప్లే చేయండి. చూడండి, కొంచెం మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఓకేనా, చూడండి, ఇప్పుడు చూడండి డైనోసార్ రాగానే పిల్లోడు భయపడ్డాడు. ఓకేనా, మళ్ళీ ఇక్కడికి వచ్చి అరుస్తుంది డ్రాగన్. ఓకే, ఇక్కడ వరకు దీన్ని స్ప్లిట్ చేసి డిలీట్ చేస్తున్నాను. కొంచెం దీన్ని కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట వీడియోని. ఇంకోండి, ఇది మరి కొంచెం ఓవర్ అయిపోయినట్టుంది, కొంచెం తగ్గిద్దాం ఫుటేజ్. ఓకే, కొంచెం ఎదురుగా పెట్టుకుందాం, ఒకసారి ప్లే చేద్దాం. చూడండి, జంప్ చేసేటప్పుడు ఎక్కడ నుంచి ఇది గోడలో నుంచి జంప్ చేస్తున్నట్టుంది. సో అది రియాలిటీ పోతుంది మనకి. గోడలో నుంచి కాకుండా బయట నుంచి జంప్ చేసేటట్టు స్ప్లిట్ చేసుకోవాలి. కొంచెం ఈ బొడ్డోళ్ళు వెనక్కుంటే మనకి కొంచెం బాగుండేది. ఇప్పుడు వీళ్ళని ఇది ఇలా రికార్డ్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది, అరగంట పడుతూనే ఆడాల్సి వచ్చింది ఇది ఒక షాట్ చేయడానికి. ఓకేనా, చూడండి. ఓకే, ఇలా భయపడ్డ తర్వాత వచ్చి దాక్కున్నాడు కదా, ఇప్పుడు ఆ డ్రైనోసార్ దీన్ని కవర్ చేయడానికి నేను స్ప్లిట్ చేసి కొంచెం మనకు అక్కడ ఫుటేజ్ లేదు కాబట్టి నేను దానికి స్లో మోషన్ పెట్టి ఎక్స్టెండ్ చేశాను అనమాట. మీకు ఫుటేజ్ ఉంటే మీరు అలా ఫుటేజ్ రికార్డ్ చేసుకోవచ్చు. చూడండి, ఇంకా మనోళ్ళు భయపడితే ఇంకా చాలా బాగుండేది. మన చైల్డ్ ఆర్టిస్టులు కాబట్టి ఇది చేయడానికే చాలా కష్టపడ్డాను. ఓకేనా, మీరు కావాలంటే పెద్దోళ్ళని పెట్టుకొని కొంచెం ఆ డైనోసార్ రావడానికి ఉండే స్పేస్లా రికార్డ్ చేసుకోండి. ఓకే, చూడండి, ప్లే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా మీరు సేమ్ ఇలాగ స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసుకుంటే సరిపోతుంది గైస్. ఓకేనా, ఇలా మీకు ఇలా గ్రీన్ స్క్రీన్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేయర్ ఉంటుంది కదా, ఇప్పుడు బొడ్డోళ్ళు భయపడుతున్నారు కదా, ఈ లేయర్ని షేక్ అవ్వకుండా స్టడీగా స్టాండ్ పెట్టి రికార్డ్ చేయండి. ఓకేనా, స్టడీగా స్టాండ్ పెట్టి రికార్డ్ చేయండి. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న గ్రీన్ స్క్రీన్కి మ్యాచ్ అయ్యేటట్టు ఎక్స్ప్రెషన్స్ ఇవ్వమనండి. చిన్నపిల్లలు కాబట్టి చేయలేకపోతున్నారు, కానీ మీరు పెద్దోళ్ళని పెట్టి అండ్ ఆ డ్రాగన్ నడవటానికి స్పేస్ ఉండేలాగా క్రియేట్ చేసుకొని మీరు అది ఇచ్చే రియాక్షన్స్కి ఇక్కడ యాక్షన్స్ లేని దాన్ని ఊహించుకొని మీరు బ్యాక్గ్రౌండ్ రికార్డ్ చేసిన తర్వాత గ్రాఫిక్స్లో కనుక ఈ గ్రీన్ స్క్రీన్ యాడ్ చేస్తే చాలా అందంగా అయితే ఉంటుంది అనమాట. చూడండి, ఓకేనా, ఈ విధంగా మన పిల్లలు స్టార్టింగ్ భయపడ్డారు కానీ తర్వాత భయపడట్లేదు. ఓకేనా, ఇది గైస్, ఈ విధంగా మీరు స్టాండ్ పెట్టేసి నీట్గా చెక్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఎక్స్పోర్ట్ అయితే పెట్టేయండి. ఎక్స్పోర్ట్ పెట్టేసుకున్న తర్వాత వీడియో అయితే సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా మీరు గ్రీన్ స్క్రీన్ రీప్లేస్మెంట్ అయితే చేసుకోవచ్చు ఈజీగా. మీరు పెద్ద వీడియోస్ అయినా సరే టెంప్లెట్స్ యూజ్ చేసి ఈ విధంగా అయితే మీరు చేసేసుకోండి. చాలా సింపుల్ అనమాట గైస్. ఓకేనా, చాలా ప్రాబ్లమే ఉండదు. నేను ఇచ్చే టిప్స్ ఏంటంటే ఆ డైనోసార్ నడవటానికి చేసుకోవడానికి స్పేస్ ఉండేలా చూసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది స్టాండ్ వేసి రికార్డ్ చేయండి షేక్ అవ్వకుండా. అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోకి తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ పలకమనండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఏ యాప్లోనైనా చేసేయండి. ఏం లేదు, సింపుల్. బ్యాక్గ్రౌండ్ ఫస్ట్ లేయర్ని మీరు రికార్డ్ చేసుకున్న లేయర్ని ఫస్ట్ లేయర్లో పెట్టాలి, సెకండ్ లేయర్లో గ్రీన్ స్క్రీన్ అండ్ క్రోమాకి
గ్రీన్ రీప్లేస్మెంట్, అడ్జస్ట్మెంట్ అంతే గైస్. వీడియో ఎడిటింగ్ ఏమి ఉండదు, విఎఫ్ఎక్స్ ఏం నేర్చుకోక్కర్లేదు. మీకు విఎఫ్ఎక్స్ వచ్చేసరికి మీకు కావాల్సినట్టుగా ఆ డైనోసార్ని క్రియేట్ చేసుకుంటారనమాట. కానీ మనం ఈ టెంప్లెట్స్ యూస్ చేసి చేసుకుంటున్నాం కాబట్టి మనకు తగ్గట్టు ఆ గ్రీన్ స్క్రీన్ తగ్గట్టు వీడియోని రికార్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఇది గైస్ ఇవాళ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా గైస్? వీడియో గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, లేదా డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే దానికి మెసేజ్ చేసినా పర్వాలేదు. ఓకే గైస్, బాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్.